హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలనాస్ రుచులు. మళ్ళీ కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. సో ఈరోజు ఫంక్షన్స్లో చేసే ఉప్మా ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే. ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కమెంట్ సెక్షన్లో పెడతాను, చెక్ చేసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్లో శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత జీడిపప్పు, ఆవాలు, అలానే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల అవి కొంచెం ఫ్రీగా ఫ్రై అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్, టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలానే బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికించిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. నేను కూడా అలానే తీసుకుంటున్నాను. అందులోకి తగినంత ఉప్పు, అలానే పసుపు కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. నేను 500 గ్రామ్స్ బొంబాయి రవ్వ అయితే తీసుకున్నాను. సో దానికి తగినట్టు మెజర్ చేసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. టేస్ట్ మంచిగా రావడం కోసం డాల్డా, అలానే బిర్యానీ మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలి. కాసేపు వాటర్ని అయితే మరగనివ్వాలి. ఇలా వాటర్ అయితే మరిగిన తర్వాత రవ్వనైతే మనం స్లోగా అందులో వేసుకుంటూ అలానే ఒకవైపు కలుపుకుంటూ ఉంటే మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. చూసారు కదా, రెసిపీ అయితే చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రిలేటివ్స్ అందరూ ఇంట్లో ఉన్నప్పుడు మంచిగా టిఫిన్ చేయాలి అనుకుంటే ఈ రెసిపీని అయితే ప్రిఫర్ చేయొచ్చండి. ఫైనల్గా పైన నెయ్యి వేసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఉప్మా రెడీ.